వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మనము డిస్కస్ చేద్దాం. న్యూస్ పేపర్లో అన్ని చోట్ల మీరు వింటూనే ఉన్నారు. స్టాక్ మార్కెట్లను కొల్లగొట్టిన అమెరికా సంస్థ జాన్ స్ట్రీట్. సో మొత్తం 45,000 కోట్లు వీళ్ళు సంపాదించడం జరిగింది. 45,000 కోట్లు సుమారు దగ్గరగా. వీళ్ళకి దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా 4,900 కోట్లు రఫ్లీ కోట్ల పెనాల్టీ వేశారు. ఆయన 45,000 కోట్లు సంపాదిస్తే ఒక 5,000 కోట్లు పెనాల్టీ అంటే ఇది బ్రహ్మాండమైన ఇష్యూ. సరే, పాయింట్ ఇక్కడ మనకు అది కాదు. వీళ్ళు ఏ విధంగా చీట్ చేశారు, ఏ విధంగా జరుగుతున్నాయి, అవన్నీ సెబీ చెప్పటం జరిగింది. సో ఇది మనం ముఖ్యమైన టాపిక్. దీని గురించి మనం ఆల్రెడీ క్లాస్లో కూడా డిస్కస్ చేశాం. ఈ సంస్థ గురించి డిస్కస్ చేయలేదు, కానీ ఈ విధంగా మోసం జరుగుతుంది అని క్లాస్లో క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు ఈ మోసంలో బయటపడేది ఎవరు, బయటపడంది ఎవరు అన్నది కూడా నేను మీకు వివరిస్తాను. అసలు వీళ్ళు ఏ విధంగా ఈ మోసం చేశారు అనేది చూద్దాము. ఇంకొకటి, వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీలు కొత్తవి కూడా చేస్తున్నారో ఇవన్నీ డైలీ మనం చూపిస్తూనే వస్తున్నాం, మీకు చూద్దాం. సో స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ట్రేడింగ్ జరుగుతుంది, ఇండెక్స్ ఆప్షన్స్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్లే చేస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ స్టాక్స్ లో ఆప్షన్స్ బై చేస్తాం, ఫ్యూచర్స్ బై చేస్తూ ఉంటాం, ఈక్విటీ బై చేస్తాం. సో F&O స్టాక్స్ కాకుండా క్యాష్ స్టాక్స్ లో కూడా బయింగ్ అనేది మార్కెట్ లో నడుస్తూ ఉంటుంది. ఇది జనరల్ గా మార్కెట్ మనకు తెలిసింది. సో ఇక్కడ బిగ్ షాట్స్, పెద్ద తిమింగలాలు బయలుదేరుతాయి ఇవి. సో ఇవి పెద్ద తిమింగలాలు చూస్తూ ఉంటాయి ఎవరు దొరుకుతారా మనకు అని. వీళ్ళకి దొరికేదంతా రిటైలర్సే దొరుకుతూ ఉంటారు. సో వీళ్ళని ఏ విధంగా మనం క్యాప్చర్ చేయాలన్నది వీడి ఆలోచన. డబ్బు రావాలి వీడికి, ఎక్కడి నుంచి వస్తుంది? రిటైలర్స్ నుంచి వీడు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఇగో ఇక్కడ ఉన్నాయి ఇండెక్స్. సో నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి మనకు. రిలయన్స్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, TCS, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డి ల్యాబ్, టాటా మోటార్స్, ఇట్లా మనకు 50 స్టాక్స్ ఉంటాయి. ఉదాహరణకు చెప్తున్నా, ఇక్కడ ఇండెక్స్ లో నిఫ్టీ తీసుకోవచ్చు వాళ్ళు, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళొచ్చు, లేదా ఈవెన్ స్టాక్స్ రిలయన్స్ లో వాటిలో కూడా వీళ్ళు గేమ్ అన్నది ప్లే చేస్తారు. ఏం చేస్తారు వీళ్ళు అన్నది ఇక్కడ చూద్దాం. సో ఉదాహరణకి చెప్తున్నాను. నిఫ్టీ మీరు చూస్తున్నప్పుడు 25,000 దగ్గర ఉన్నది. మీకు ఏదన్నా ఒక స్టాక్ లేదా గ్రూప్ ఆఫ్ స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీ కానీ లేదా ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని స్టాక్ ప్రైస్ 100 రూపాయలు ఉన్నది. మనం ఏం చేస్తాం? మార్కెట్లో గ్రాఫ్ పైకి వెళ్తుందా లేదా గ్రాఫ్ కిందకి వెళ్తుందా, బయ్యింగ్ ఉన్నదా సెల్లింగ్ ఉన్నదా అనేది మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. బయ్యింగ్ ఉన్నప్పుడు ఓకే, నిఫ్టీ 25,000 కాల్ తీసుకుంటాను 100 రూపాయలకి. నిఫ్టీ పెరుగుతూ వస్తుంది. నిఫ్టీ పెరగాలంటే అది ఎట్లా పెరుగుతుంది? ఇగో ఇక్కడ నిఫ్టీలో ఏదైతే స్టాక్స్ ఉన్నాయో, రిలయన్స్ కానీ HDFC కానీ, వీటిల్లో డబ్బులు పెట్టాలి. సో ఫ్యూచర్స్ లో డబ్బులు పెట్టడం వలన ఇక్కడ స్టాకు 100 రూపాయల నుంచి 200 రూపాయలకి వెళ్ళింది అనుకుందాం. ఉదాహరణకి నేను చెప్తున్నాను. సో ఇక్కడ 100 నుంచి 200కి వెళ్ళేసరికల్లా నిఫ్టీ కూడా 25,000 నుంచి 25,200కి వెళ్ళింది. సో ఇండెక్స్ బాగా పెరిగింది. సో మనము ఇండెక్స్ కాల్ 100 రూపాయల దగ్గర కొన్నాం, అది 150, ఇక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడికి వచ్చేసరికల్లా 150 రూపీస్ అయింది. సో 100 నుంచి 150 అయిందంటే మీకు 50% క్యాపిటల్ మీద రిటర్న్ వచ్చినట్టే. ఇది జనరల్ గా మార్కెట్ లో మనం చేస్తున్నది, చూస్తున్నది, ఇంకా ముందు చేసేది కూడా. ఇక్కడ ఈ పెద్ద తిమింగలం ఏం చేస్తుందంటే, వీడు ఉన్నాడు కదా, వీడు ఈ రిలయన్స్ పెరుగుతుందా పెరగదా, లేదా HDFC పెరుగుతుందా పెరగదా అన్నది వీడికి మాత్రమే తెలుస్తుంది. వీడికి ఎట్లా తెలుస్తుంది అండి అంటే, వీడే ఈ పెద్ద తిమింగలమే వచ్చి 100 రూపాయలు ఉన్న స్టాకుని 200కి తీసుకొని పోతాడు. 100 రూపాయలు ఉన్న స్టాకుని 200కి తీసుకొని పోయేది ఈ పెద్ద తిమింగలమే. వాడికి తెలుస్తుంది. సో అప్పుడు వాడు ముందుగానే నిఫ్టీ 25,000 కాలుని 100 రూపాయలకి కొనిపెట్టుకుంటాడు. సో ఈ పెద్ద తిమింగలం ఇక్కడ ఒక 100 కోట్ల రూపాయల్ని ఇన్వెస్ట్ చేస్తుంది ఈ స్టాక్ లో. ఆటోమేటిక్ గా నిఫ్టీ ఈ విధంగా పెరుగుతుంది. ఇక్కడ కాల్
లేదా పుట్టు ఇక్కడికి వచ్చేసరికల్లా 500 కోట్ల రూపాయలు వీడిక్కడ ఇన్వెస్ట్ చేసి ఉన్నిస్తాడు. ఇన్వెస్ట్ ఇన్ ది సెన్స్ ట్రేడింగ్ లో ఆ టైంలో కాల్ తీసుకుంటాడు ఒక 500 కోట్లు పెట్టి. ఇక్కడి నుంచి ఈ స్టాక్ ఇక్కడికి వెళ్ళేసరికల్లా వీడి 100 కోట్లు 200 కోట్లకి వెళ్ళిపోయింది. 200 కోట్లకి వెళ్ళిపోయింది. క్లియర్? 100 కోట్లు వీడికి ఇక్కడ లాభం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది పెరుగుతుందన్న విషయం మనవాడికి తెలుసు ముందుగానే. సో దీన్ని చిన్నగా 5 రూపాయలు 10 రూపాయలు ఇది పెరుగుతూ వస్తుంది. మళ్ళాంటి వాళ్ళు 100 రూపాయలు 105 అవ్వగానే ఎంట్రీ, 110 కాగానే బై, 115 కాగానే బై, 120 కాగానే బై, 130 కాగానే బై, 140, ఇంకా 150, 160, 170, 200, 210, 220 ఇంకా పెరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మన నుంచి ఇది పెరుగుతూ ఉన్నది, లైన్ ఇట్లాగే వెళ్తూ వస్తున్నది. వీడికి 100 నుంచి 150కి వెళ్ళేసరికల్లా వీడు 500 కోట్లు పెట్టాడు కదండి, వీడికి 250 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ 250 కోట్లు వచ్చింది, ఇక్కడ 100 కోట్లు వచ్చింది. మొత్తం కలిపితే 350 కోట్లు వీడికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో సంపాదించేశాడు వీడు. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు తెలివిగా, ఈ 200 కోట్లు ఏదైతే ఇక్కడ వీడికి లాభం వచ్చిందో మొత్తం తీసేస్తాడు, డబ్బునంతా కూడా తీసేస్తాడు. తీసేయగానే దీని ప్రైస్ మళ్ళీ పడిపోతుంది. సో దాన్ని మళ్ళీ 100 రూపాయలకో 90 రూపాయలకో తీసుకొని వచ్చేస్తాడు. సో దాంతో వీడు ఆల్రెడీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాడు, బుక్ అయింది ప్రాఫిట్. మనం మాత్రం ఇక్కడ 150 దగ్గర ఉన్న వాళ్ళం ఇంకా 160, 170, 200, 210, 220కి ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఒకే ఒక క్యాండిల్లో మొత్తం వీడి కిందకి తీసుకొని వచ్చేస్తాడు. సో 150 రూపాయలు ఉన్న ఈ ప్రైజ్ ని మళ్ళీ అది 90 రూపీస్కి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ 150 దగ్గరే ఉంటాము, వాడు 90, వాడు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాడు, వీడు బుక్ చేయబట్టి అది 90కి వెళ్ళిపోయింది. సో ఇది పెద్ద తిమింగలాలు ఆడే ఆట. దీన్ని నేను క్లాస్లో చాలా వివరంగా కూడా చెప్పాను. మళ్ళీ మండే మంది లైవ్ ఉంటుంది, ఆ రోజు కూడా ఇంకా వివరంగా మీకు కావాలంటే చెప్తాను. సో ఇది నేను చెప్తుంది కాదు, ఇదిగో మీకు ఇట్లా చూడగానే వీళ్ళే క్లియర్ గా మన సెబీ వాళ్ళు ఇప్పుడు కనుక్కొని చెప్పారు. సెబీ వాళ్ళు ఇప్పుడు కనుక్కోవటం కాదు, ఇది 100 సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా ఇది జరుగుతూనే ఉంది అండ్ రెగ్యులర్ గా ఇది జరుగుతూనే ఉంది అండ్ స్టిల్ రేపు భవిష్యత్తులో కూడా జరుగుతుంది. వీడు ఒక్కడే దొరికాడు, వీడు కాకుండా ఇంకా ఎన్ని కంపెనీలు ఉన్నాయి మీరు అంటే ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ వీడు ఏం చేశాడు చూడండి, ఉదయాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ప్రారంభంగానే జెన్ స్ట్రీట్ గ్రూప్ తన సంస్థల ద్వారా బ్యాంక్ నిఫ్టీలో భాగంగా ఉన్న షేర్లను నగదు అంటే క్యాష్ ఫ్యూచర్లని భారీగా కొనుగోలు చేసింది. దీనివల్ల ఆ షేర్ల ధరలు పెరిగి ఆ మేరకు బ్యాంక్ నిఫ్టీ ధర పెరుగుతుంది, ఇండెక్స్. సో మధ్యాహ్నం తర్వాత వీటిని ఒకేసారి విక్రయిస్తుంది, దానివల్ల ధరలు పడిపోతాయి. ఈ విషయం ముందే తెలుసుకుంది కాబట్టి ఆ మేరకు ఇండెక్స్ ఆప్షన్స్ లో పొజిషన్స్ తీసుకొని క్యారీ చేస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు నేను చెప్పిందే చేస్తాడు. వీడి కాదు, పెద్ద బిగ్ షాట్స్ అన్ని అవే చేస్తాయి. వీళ్ళు మరొక వ్యూహాన్ని చూడండి. ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు మీరు మీ కళ్ళ ముందే చూశారు. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పైరీ రోజు లాస్ట్ 2 hours లో 5 times 6 times అవుతూ ఉంది ఇది స్టాక్ ప్రైస్. ఇంకో ఇది. సో ఎక్స్పైరీ రోజు ట్రేడింగ్ ముగియటానికి చివరి 2-3 గంటల్లో బ్యాంక్ నిఫ్టీ షేర్ల ఫ్యూచర్స్ ని శరవేగంగా భారీగా కొనటం అమ్మటం చేస్తూ ఉంటారు. దీనివల్ల బ్యాంక్ నిఫ్టీ ధరలు బాగా పైకి కిందకి వెళ్తాయి. ఆ ధరలకు అనుగుణంగా ఆప్షన్స్ కొనడం అమ్మటం చేసి లాభపడుతుంది. ఈ క్రమంలో నగదులో ఫ్యూచర్స్ లో కొంత సొమ్ము కోల్పోతారు, లాస్ అవుతారు, ఒక 50 కోట్లు. కానీ ఆప్షన్స్ లో దీనికి ఎన్నో రెట్లు అధికంగా లాభాలు సంపాదిస్తారు. 50 కోట్లు ఇక్కడ నష్టపోతే దీనికి 6 రెట్లు 300 కోట్లు ఇక్కడ సంపాదిస్తాడు. ఇది క్లియర్ గా జరుగుతున్నది. సో ఇప్పుడు ఎవరు నష్టపోతారండి ఇక్కడ అంటే, రిటైలర్స్ అందరూ నష్టపోతే మార్కెట్స్ నడవు. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా రిటైలర్స్. సో మోసపోయేది ఎవరు అంటే, నాలెడ్జ్ లేదు, ఇంకా పెరుగుతుందని ఆశపడుతూ అక్కడే ఉండేవాళ్ళు. గతంలో వాళ్ళు 150 నుంచి 200 కూడా చూశారు, కానీ వాళ్ళ మనసు అటే పోతుంది, ఇంకా గతంలోనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ లోకి రాలేరు, వాళ్ళు అక్కడే తిరుగుతారు. 4th కేటగిరీ పీపుల్ ప్రాఫిట్ వాళ్ళు 100 నుంచి 150కి వెళ్ళింది ప్రైస్. ఇక్కడ వీడికి ఒక 5,000 రూపాయలు వచ్చింది,
సో అది సడన్ గా ఒక క్యాండిల్ 140కి చేరుకుంది. దాంతో వీడి ప్రాఫిట్ ఇది. ప్రాఫిట్ 4,000 దగ్గరికి వస్తాడు. సో ప్రాఫిట్ 4,000 వస్తే ఇందాక 5,000 నా కళ్ళతో చూశాను, మళ్ళీ అది 5,000 వరకు వస్తుందని ఆగుతాడు. ఈ 4,000 కూడా సున్నాకి వెళ్తుంది. ఈ సున్నా కాస్త -5,000కి పోతుంది. ఎక్కువ కేటగిరీ వీళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ రివెంజ్ ట్రేడింగ్, ఆల్రెడీ నాకు ఇక్కడ 5,000 లాస్ వచ్చిందని ఇంకో 2 ట్రేడ్స్ చేస్తాడు, లేకపోతే యావరేజెస్ చేస్తూ పోతాడు, మొత్తం మునుగుతాడు. రివెంజ్ ట్రేడింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏముండవు, వెళ్తాం కొంటాం అమ్మటం ఇంతవరకే తెలుసు. సో ఇది వీళ్ళు నష్టపోతారు. వీళ్ళు ఇంకొక కేటగిరీ వాళ్ళు క్యాండిల్ టు క్యాండిల్, గ్రీన్ కనిపిస్తే బయ్యి, రెడ్ కనిపిస్తే సెల్. సో ఇక్కడ బై ఓకే, ఇక్కడ సెల్ ఓకే, కానీ గేమ్ మాత్రం వీళ్ళకి అర్థం కాదు, ట్రాప్ అవుతారు, పోతారు. అసలు స్టాప్ లాస్ అనేది వీళ్ళకి ఉండనే ఉండదు. 1,000 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంటే వాళ్ళు పెట్టుకోరు. 10,000 వచ్చినా కానీ దాన్ని అంతే కంటిన్యూ చేస్తారు. ప్రాఫిట్ మాత్రం 500 రూపాయలు ప్రాఫిట్ వస్తే దాన్ని బయటికి తీస్తారు. 1,000 రూపాయలకు కూడా ఉంచుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో ఈ విధమైన కేటగిరీ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు మోసపోతారు. బయటపడేది ఎవరు ఈ గేమ్ నుంచి అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, మంచి ప్రాక్టీస్ ఉండాలి, సిస్టమేటిక్ ఒక ఆర్గనైజ్డ్ గా ట్రేడ్ చేయాలి, అండ్ ప్రాపర్ మెంటర్షిప్ లో ఉండాలి. ఇక్కడ నాకు తెలుసు అన్నవాడు మొత్తం స్టాక్ మార్కెట్ లో నాకిపోతాడు, ఏం మిగలదు. ఒక గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా సిస్టమేటిక్ గా చేయండి, తప్పకుండా ప్రాఫిట్స్ అనేది మీరు చూస్తారు. సో ఇక్కడ మీకు ఉదాహరణకి చూపిస్తే నేను సో ఇది మన స్టాక్ మార్కెట్. ఇక్కడ మీ కోర్స్ అనేది ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కాల్ చేసి నేర్చుకోండి, ఫస్ట్ నేర్చుకొని చేయండి. ఇది మన యూట్యూబ్ ఛానల్. రెగ్యులర్ మార్నింగ్ నేను 9:15, 9:20 మధ్యలో లైవ్ వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తూ ఉంటాను. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే మన టెలిగ్రామ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా జాయిన్ అవ్వండి. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే చేస్తూ ఉంటాను. సో ఇది నేర్చుకోండి, నేర్చుకున్నాక మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ ఉదాహరణకి చూపిస్తే మనం గోల్డెన్ స్ట్రాటజీ అని ఒకటి తీసుకోవటం జరిగింది. సో గోల్డెన్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో మనం ఇవన్నీ కూడా ఇక్కడ క్లాస్ లో చెప్పాం, అది ఫాలో అవ్వండి. ట్రేడ్ ఎంట్రీ కావాలి, ఇక్కడ ఎంట్రీ కావాలి. సో ఏ పాయింట్ ఇది 178 లేదా 180 దగ్గర ఎంట్రీ అయ్యాడు. రూల్స్ కరెక్ట్ గా ఫాలో అయితే నీకు 230 వరకు అది ప్రాఫిట్ వచ్చింది. ఇంకా ఆ పైన కూడా నాకు ప్రాఫిట్ కావాలి అంటే మార్కెట్ వెనక్కి వెళ్తుందన్న విషయం నీకు తెలిసినప్పుడు వెంటనే ఈ పాయింట్ లో ఎగ్జిట్ అయిపోతావు. ఇది గోల్డెన్ రూల్ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీ. దీనివల్ల నీకు ఎంట్రీ తెలుస్తుంది, ఎగ్జిట్ తెలుస్తుంది, ప్రాఫిట్ ని ఇంటికి తీసుకొని వెళ్ళగలుగుతావు. ఒక స్టడీ లేకుండా, ఒక నాలెడ్జ్ లేకుండా, ఒక ప్రాక్టీస్ లేకుండా, ఒక గైడెన్స్, గురువు లేని విద్య రాణించదు ఎక్కడ కూడా. సో ఎటువంటి ఒక మెంటర్షిప్ లేదు, ఏమీ లేదు. అంటిల్ నువ్వు పర్ఫెక్ట్ అయ్యే వరకైనా ఒకళ్ళ సపోర్ట్ అవసరం. సో ఆ విధంగా మీరు కాస్త ప్రాక్టీస్ చేయండి, మంచి రిజల్ట్స్. ఆప్షన్ లో వీడేమి తెలివి తక్కువ ఇక్కడికి రాలేదు. ఆప్షన్ లో కొన్ని కోట్ల రూపాయలు వస్తుందండి డబ్బు. నువ్వు జీవితంలో ఊహించలేనంత డబ్బు ఆప్షన్స్ లో వస్తుంది. వీడు ఈవెన్ ఈక్విటీని కూడా నష్టపోయి ఆప్షన్స్ లోకి కొన్ని రెట్లు అధికంగా ఎందుకు సంపాదిస్తున్నాడు? సో ఆప్షన్స్ లో వచ్చినంత డబ్బు ఎక్కడా రాదన్నది అది వాస్తవం. బట్ ఈ ఆప్షన్స్ లోనే మొత్తం జీరో అయిపోయి రోడ్డు మీద కూడా పడతారు. అందుకని అలా కాకూడదు అంటే నాలెడ్జ్ పెంచుకోండి, మన రూల్స్ అవన్నీ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి. ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేయండి, మన లైవ్ లోకి రండి, మంచిగా నేర్చుకొని డబ్బు సంపాదించండి. ఇక్కడ వచ్చినంత డబ్బు నీ జీవితంలో ఇంకెక్కడా కూడా చూడలేవు, రాదు ఎక్కడా కూడా. సో సిస్టమేటిక్ గా చేస్తే మనకు వస్తుంది. సో మరికొన్ని విషయాలు నేను మండే 9:30కి 9:15 నుంచి 9:30 లైవ్ వస్తుంది. అందులో ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.